ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 15వ పద్యం. పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వమెల్లమాపి హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. పవనములు ప్రాణవాయువులను జయించి నిగ్రహించి పరిహరింపబడిన సంగుడు సంగములు గలవాడు అయి ఇంద్రియముల గర్వము మదమును ఎల్లన్ అంతను మాపి నశింపజేసి హరి భగవంతుని విశాలమైన విశ్వమాట రూపము అందు చిత్తమున్ మనసును చేర్చి నిలుప వలెను బుద్ధిన్ ప్రజ్ఞను నెరపి ప్రయోగించి బుధుడు బుద్ధిమంతుడు. భావము: పండితుడైన వాడు శ్వాస వాయువులను జయించి సంసారంతో వదిలిపెట్టి ఇంద్రియాల గర్వమంతా అణచి బుద్ధిబలంతో మనసును విష్ణుదేవుని విశాల స్వరూపం యందు స్థిరంగా నిలపాలి. తర్వాత 16 వచనం. వినుము: భగవంతుడైన హరి విరాట్ విగ్రహంబునందు భూత భవిష్యత్ వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగు ధరణి సలీల తేజ సమీరణ గగనాహంకార మహత్తత్వంబులని 7 సప్తావరణంబుల చేత ఆవృతంబగు మహాండ కోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు తేజరిల్లు. ఆ మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు పార్శ్వభాగ పాదాగ్ర భాగంబులు రసాతలంబు గుల్ఫంబులు మహాతలంబు జంగలు తలాతలంబులు జానుదయంబు సుతలం ఊరుబులు వితలతాలంబు జగనంబు మహీతలంబు నాభీ వివరంబు నవస్థలంబు వక్షంబు గ్రహతారకాముఖ జ్యోతి సమోహ సమేతంబగు నక్షత్ర లోకంబు గ్రీవంబు మహర్లోకంబు ముఖంబు జనలోకంబు లలాటంబు తపోలోకంబు శీర్షంబు సత్యలోకంబు బాహుదండంబులు ఇంద్రాదులు కర్ణంబులు దిశలు శ్రవణేంద్రియంబు శబ్దంబు నాసాపుటంబు అశ్వనీ దేవతలు ఘ్రాణేంద్రియములు గంధంబు వదనంబు వహిని నేత్రంబులు అంతరిక్షంబు చక్షురేంద్రియంబులు సూర్యుడు లేయంబగళ్ళు రెప్పలు భ్రూయజ్ఞ విజృంభణంబు బ్రహ్మపదంబు తాలుబులు జలంబు జిహ్వేంద్రియంబు రసంబు భాషణంబులు సకల వేదంబులు దంశలు దండధరుండు దంతంబులు పుత్రాది స్నేహకళలు నగబులు జన్మోన్మాదకరంబులైన మాయా విశేషంబులు కటాక్షంబులు అనంత సర్గంబులు పెదవులు వ్రీడాలోభంబులు స్తనంబులు ధర్మంబులు వెన్న ధర్మ మార్గంబు మేఢ్రంబు ప్రజాపతి వృషణంబులు మిత్రాభరణులు జఠరంబు సముద్ర జలంబులు శల్య సంఘంబులు గిరులు నాడే నివాహంబులు నదులు తనూరుహంబులు తరువులు నిశ్వాసంబులు వాయువులు ప్రాయంబు నిరవధికంబైన కాలంబు కర్మంబులు నానా విధ జంతు నివహ సంవృత సంసరణంబులు శిరోజంబులు మేఘంబులు కట్టు పుట్టంబులు సంధ్యలు హృదయంబు ప్రధానంబు సర్వ వికారములకు ఆశయంబైన మనంబు చంద్రుండు చిత్తంబు మహత్తత్వం అహంకారంబు రుద్రుండు అఖంబు అశ్వాసతరుష్ట్ర గజంబులు కటి ప్రదేశము పశు మృగాదులు విచిత్రంబులైన ఆలాప నైపుణ్యములు పక్షులు బుద్ధి మనువు నివాసంబు పురుషుండు సజ్జాదులైన సర్వ శక్నాదులైన స్వర విశేషములు గంధర్వ విద్యాధర చారణాస్వర సమూహంబులు స్మృతి ప్రహ్లాదుండు వీర్యంబు దైత్య దానవానీకంబైయుండు. మరియు ఆ మహావిమునకు ముఖంబు బ్రాహ్మణులను భుజంబులు క్షత్రియులను ఊరులు వైశ్యులను అరణంబులు శూద్రులను నామంబులు నానా విధంబులైన వసురుద్రాయ దేవతాభిధానంబులను ద్రవ్యంబులు హవిర్భాగంబులను కర్మంబులు యజ్ఞ ప్రయోగంబులను
అగు ఇట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షువైన వాడు మనంబున అనుసంధానము చేయవలని వక్కానించి వెన్నియు ఇట్లని ఏ భావము. పరీక్షిత్ విభుడా విను, భగవంతుడైన విష్ణుని విరాట స్వరూపంలో జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహతత్వము అనే ఆవరణాలు 7 మహాండ కోశమైన విరాట్ పురుషుని శరీరమై ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్ పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు, రసాతలం కాలిమడమ మునివిరేళ్ళు, మహాతలం శీలమండలు, తలాతలం పిక్కలు, సుతలం మోకాళ్ళు 2, వితలము అతలము తొడలు, భూతలం పిరుదు, ఆకాశం ఒడ్డు, గ్రహాలు తారకలు మొదలైన జ్యోతి సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, తపోలోకం నొసలు, సత్యలోకం శిరస్సు, ఇంద్రుడు మొదలైన వారు భుజదండాలు, దిక్కులు చెవులు, శబ్దం శ్రోత్రేంద్రియం, అశ్విని దేవతలు ముక్కుపుటాలు, గంధం ఘ్రాణేంద్రియం, అగ్ని నోరు, అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేయింబవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం, సమస్త వేదాలు భాషణాలు, తుదిలేని సృష్టిలే కడగంటి చూపులు, సిగ్గు లోభం బెదవులు, ధర్మ మార్గాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, వాయువు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం, పలు విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాలన్నింటికీ నిలవైన మనస్సు, మహతత్వం చిత్తం, రుద్రుడు అహంకారం, గుర్రాలు కందరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు, గోళ్ళు, పశువులు, మృగాదులు, కటి ప్రదేశం, పక్షులు, చిత్రమైన మాటల నేర్పులు, మనువు బుద్ధి, పురుషుడు నివాసం, దానవులు వీర్యం. అంతేకాదు ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు బాహువులు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు మొదలైనటువంటి పెక్కు దేవతల పేర్లే నామాలు, ఆవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విషమయుడైనటువంటి విరాట్ పురుషుని విగ్రహాన్ని మోక్షాది అయిన వాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అంటూ చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు సుగముని. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.